హాయ్! హలో అండి. వెల్కమ్ టు పారుస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. సో, ఆ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో ఈ ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత మనం కొంచెం పల్లీలని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ రైస్లో ఏంటంటే పల్లీలు లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదండి. సో పల్లీలను యాడ్ చేసుకొని అవి వేగిపోయిన తర్వాత కొంచెం పోపును కూడా యాడ్ చేసుకొని బాగా చిటపట అనే వరకు కూడా వేయించుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక్క ఆనియన్‌ని ఇలాగా స్లైసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ అయితే ఆప్షనల్ అండి. సో, నేనైతే మా పిల్లల కోసం ఆనియన్‌ని యాడ్ చేశాననమాట. లేకపోతే ఆనియన్‌ని మీరు స్కిప్ చేసేసేయొచ్చు. ఓన్లీ పల్లీలు, పోపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్ కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే కారప్పొడి అండి. ఇదైతే మన ఆంధ్ర స్పెషల్ అండి. అసలు ఎవ్వరింట్లో పట్టినా కూడా ఉంటుంది. సో, మన ఆంధ్ర స్పెషల్ కారప్పొడి ఏంటంటే ఇడ్లీలోకైనా, దోసలోకైనా, రైస్‌లోకైనా, ఈవెన్ ఉప్మాలోకైనా కూడా బావుంటుందండి. సో, దేనిలోకైనా ఆల్ ఇన్ వన్‌గా పర్పస్‌గా యూజ్ అయ్యే పొడి మన కారప్పొడి అనమాట. సో, ఈ కారప్పొడిని ఒక 2-3 స్పూన్స్ ఇలాగా చక్కగా యాడ్ చేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. సో, ఆ కారప్పొడి ఆ నూనెలో వేయించినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి. సో, ఆ అరోమా స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ బాయిల్ చేసిన రైస్‌ని ఇలా యాడ్ చేసేసుకోవాలనమాట. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఎందుకంటే మనకి రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఈ రెసిపీ ఏంటంటే ఇంట్లో అప్పటికప్పుడు మన ఇంట్లో ఏమి పిండి లేకపోయినా జస్ట్ ఇలా ఒక్క రైస్ ఇలా కారప్పొడి ఉంటే చాలండి. సో, మనకి లంచ్ బాక్సెస్ అయినా లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌కైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. అండ్ ఇలానే వేడన్నంతో కాపోయినా కూడా లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా చాలా ఈజీగా సింపుల్‌గా చేసేసుకొని తినేసేయచ్చండి. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందనమాట. అండ్ ఈ కారప్పొడి కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే గనక మేము మీ ఇంటికి డెలివరీ పంపిస్తామండి. సో, ఇంట్లోనే హోమ్ మేడ్ చేసిందనమాట. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.